మన్యాసిన్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రభాస్ ఫస్ట్ లుక్ స్పిరిట్ సినిమాకి సంబంధించి విడుదల చేశారు. అది చాలా చక్కగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు స్పిరిట్ అంటే ఏంటి? ప్రాణం అని అర్థం వస్తుంది, ఆత్మ అని అర్థం వస్తుంది, అదేవిధంగా ఉత్సాహం అని అర్థం వస్తుంది, మనోధైర్యం అని అర్థం వస్తుంది. ఇలా ఇందుకు ఇక్కడ ప్రభాస్ ఆత్మ, ప్రభాస్ ప్రాణమా, ప్రభాస్ ఇంకొకళ్ళు ఉత్సాహపరుస్తాడా, లేదా ఆయన నుంచి ఎవరైనా సరే ఆ మనోధైర్యాన్ని తీసుకుంటారా? అంటే చూడండి, మనం నాకు పలానా వ్యక్తి చాలా స్పిరిట్ అండి అని అంటుంటాం. అంటే ఏంటి? ఆయన నుంచి మనం ఒక ఉత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని మనం తీసుకున్నట్టు అనమాట. మరి ఏ యాంగిల్ నుంచి ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ తీస్తున్నాడో తెలీదు గానీ, మొత్తం ఫస్ట్ లుక్ మాత్రం హైలైట్. ఎందుకంటే సందీప్ వంగ సినిమాల్లో మనం చూసుకున్నట్లయితే యానిమల్ కావచ్చు, అంతకుముందు తీసిన అర్జున్ రెడ్డి గారిని ఇవి చూసుకున్నట్లయితే హీరో తాలూకా వర్షిప్ చాలా ఎక్కువగా ఉంటది. అంటే హీరోని చాలా హైలైట్ చేసి చూపిస్తుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో ఎలా అయితే ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఉంటాడో, ఒక నెగటివిటీ అనేది ఉంటదో, సందీప్ వంగలో గూడా ఆ నెగటివిటీ ఉంటూ ఒక ఆ క్యారెక్టర్‌ని ఒక డిఫరెంట్ స్టైల్‌లో చూపిస్తాడనమాట. నిన్న ఆ స్పిరిట్ ఆ ఫస్ట్ లుక్ చూసేసరికి చాలా బాగా అనిపించిందనమాట. అంటే ఆ హీరోయిన్ ఎవరో అమ్మాయి తృప్తి ఏదో పేరు. ఆ అమ్మాయేమో సిగరెట్ వెలిగిస్తుంటది. ఇతను ఒంటి నిండా కొద్దిగా గాయాలుంటాయి, బ్యాండేజెస్ గట్రా ఉంటాయి. అంటే ఏదో అంటే ఎన్ని దెబ్బ అంటే అంతకుముందు సీన్‌లో ఏదో ఫైట్ అయ్యి ఉంటదో, ఏదో జరిగుంటది. దాని నుంచి వచ్చిన తర్వాత గూడా అతను అలాగే నిలబడి అంటే ఆ హీరో తాలూకా ఫోర్స్ అనేది మనకు క్లియర్ కట్‌గా కనబడుతుందనమాట. అంటే ఎటువంటి వ్యక్తి ఇతను అంటే రెబెలిజం అనేది అందులో కనబడుతుంది. ఎందుకంటే ఈయన్ని కూడా రెబెల్ స్టార్ అంటారు. ఆళ్ళు పెదనాన్న గారు కృష్ణరాజు గారిని రెబెల్ స్టార్ అంటారు. ఎందుకంటే ఆయన 'కటకటాల రుద్రయ్య' నుంచి ఆయనకి ఆ పేరొచ్చింది. నిజానికి 'కటకటాల రుద్రయ్య' కృష్ణ గారితో తీయాల్సిన సినిమా అది. కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల కృష్ణరాజు గారు తీశారు. కృష్ణరాజు గారు తన జీవితాన్ని ఒక మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందంటే 'కటకటాల రుద్రయ్య'. అంటే ప్రతి హీరోకి ఒక్కొక్క సినిమా ఉంటది. చిరంజీవి గారికి 'ఖైదీ' కావచ్చు, లేదా మహేష్ బాబుకి 'ఒకడు', 'పోకిరి' ఇలాంటివి కావచ్చు. ఇలా ఉంటాయన్నమాట ప్రతి హీరోకి. కృష్ణ గారికి 'అల్లూరి సీతారామరాజు', 'మోసగాళ్ళకి మోసగాడు' ఇలాంటివి ఉంటాయి గదా! అలా ఒక స్టాంపు ఆ హీరో మీద ఒక స్టాంప్ పడే సినిమాలు కొన్ని ఉంటాయన్నమాట ప్రతి హీరోకి గూడాను. అలా కృష్ణరాజు గారికి 'రెబెల్ స్టార్' అనేది 'కటకటాల రుద్రయ్య' కాంచి వచ్చింది. అయితే ప్రభాస్ చాలా క్యారెక్టర్ చేసి 'బాహుబలి' చేశాడు. ఇలా రకరకాల క్యారెక్టర్లు చేశాడు గానీ, 'ఛత్రపతి' గాని ఇవన్నీ గాని, అంత రెబెలిజం అనేది కనబడలేదు. అంటే సినిమాలో అతను చాలా బలవంతుడుగా ఎంతలో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవంతా కూడా చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు గానీ, రెబెలిజం అనేది ఎక్కడో మిస్ అయిందని అనిపిస్తున్నటువంటి ఈ 'ప్రభాస్' తాలూకు అభిమానులకి నిజంగా చెప్పాలంటే ఐ ఫీస్ట్ ఇది. కనుల విందు అంటాం చూసారా? కనుల విందు ఆ ఒక్క ఫస్ట్ లుక్ చాలు. ఇంకేం అక్కర్లేదు. అద్భుతంగా ఉంది. చాలా చక్కగా తీశారు. అంటే అతని తాలూకా బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పొచ్చు. చాలా రెబెల్‌గా ఉన్నాడు. హీరో క్యారెక్టర్ అనేది మనకు క్లియర్ కట్‌గా మనకు అర్థమవుతుంది. సో, ఇంకా సినిమా అంతా చూసి ఇంకెలాగుంటుందో చూడండి. నాకేమో అనిపిస్తుంది, ప్రభాస్‌ని అంటే ప్రభాస్‌ని కొత్తగా చూపించిన డైరెక్టర్‌లో పూరి జగన్నాథ్ కూడా ఉన్నాడు. రాజమౌళి కూడా ఉన్నారు. పూరి జగన్నాథ్‌ది 'బుజ్జిగాడులో' ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఎంతకంటే ఒక రెక్లెస్‌నెస్ అందులో చూపిస్తారన్నమాట. 'మోహన్ బాబు' అంటే అక్కడ అందరూ భయపడుతుంటారు. అలాంటిది ఆయన దగ్గర కూడా 1,00,00,000 రూపాయలు ఇస్తే నిన్ను కూడా ఏసేస్తాను. ఆయన డైలాగ్ ద్వారా ఆ హీరో తాలూకా పూరి జగన్నాథ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక డైలాగ్ ద్వారా హీరో తాలూకా గొప్పతనాన్ని ఆ ఎలివేషన్ డైలాగ్ ద్వారా చూపిస్తాడు. అలాగే మనం చూసుకున్న 'బిజినెస్ మ్యాన్‌లో' చుట్టూ రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయకండి. కన్‌ఫ్యూజన్ నేను ఎక్కువ కొట్టేస్తాను అని, నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఇలాంటి డైలాగ్ ద్వారా హీరో ఎలాంటోడో చెప్తాడు. దానికి కొద్దిగా డిఫరెంట్‌గా డైలాగ్ లేకుండానే ఆ హీరోని అలా చూపించి, ఆ కటౌట్ ద్వారా, ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా హీరోని బాగా ఎలివేట్ చేస్తాడు ఈ సందీప్ వంగ. ఇద్దరి మధ్య అది తేడా. సో, నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు. సో, ఇదైతే మాత్రం స్పిరిట్ అయితే మాత్రం ప్రభాస్‌ని చాలా చక్కగా చూపించారు. మరి సినిమా ఎలా ఇరగదీస్తాదో అంటే ప్రభాస్ అభిమానులు తను ఏం కోరుకుంటున్నారో ప్రభాస్ నుంచి, అది ఇందులో క్లియర్ కట్‌గా దాన్ని ఆవిష్కరిస్తాడు డైరెక్టర్ అనేది మాత్రం నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. ఇక సినిమా రావాలి కాబట్టి చూద్దాం తర్వాత. ఇప్పటివరకైతే నాకనిపించింది చాలా చక్కగా తీశాడు. హీరోని ప్రభాస్‌ని చాలా బాగా ఎలివేట్ చేశాడు. ఆ రెక్లెస్‌నెస్, ఆ రెబెల్ ఒంటి నిండా దెబ్బలున్న ఆహ్, ఇంకా చెప్పాలంటే అతనికి కట్లు గట్ట ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే ఆ సిగరెట్టు ఆ అమ్మాయి ఎలిగించగానే అతను చూసే చూపు గాని, ఆ సిగరెట్‌ని ఇలా పొగ పీల్చి ఇలాగ వదిలే విధానం గాని, ఎంత రెబెల్‌గా ఉన్నాడు అన్నది మాత్రం ఆ ఫస్ట్ లుక్‌లోనే అర్థమైపోతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే సినిమా హిట్టా, ఫ్లాప్ అనేది తర్వాత ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రభాస్
సినీ జీవితంలో ఈ క్యారెక్టర్ మాత్రం ఒక అద్భుతంగా మలచబడ్డాదని నేనైతే నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజస్విని టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.